శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం ఇది ప్రసంగాల వ్యాసాలకు మొదటి పుస్తకంలోని 40వ ప్రసంగం విశ్వవ్యాప్త క్రీస్తు కూటస్థ చైతన్యానికి సోపానాలు 2వ భాగం ఇప్పుడు మనం విందాం. క్రీస్తు కూటస్థ చేతనకు సానుభూతి ఒక కీలక సూత్రం. మీరు క్రీస్తు చేతనను పెంపొందించుకోవాలనుకుంటే సానుభూతితో ఉండడం నేర్చుకోండి. ఇతరుల పట్ల మీ హృదయంలో నిజమైన సానుభూతి ఉన్నప్పుడు మీరు ఆ గొప్ప చేతనను వ్యక్తం చేయడం మొదలు పెడుతున్నారు. ఇతరుల గురించి నిర్దయగా మాట్లాడినప్పుడు క్రీస్తు చైతన్యపు సార్వజనీన అనుభూతికి మీరు ఎంతో దూరంలో ఉన్నారు. మిమ్మల్ని శపించే వాళ్లను దీవించండి. మత్తయి 5:44. మీరు మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించండి అని యేసుక్రీస్తు అన్నాడు. ఆయన దివ్య సానుభూతిని అభ్యసించాడు. ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్లతో ఆయన పోరాడాడు. కానీ ఆయన ఎవరిని ద్వేషించలేదు. ఎందుకంటే అందరిలోనూ ఆయన భగవంతుడినే చూశాడు. కృష్ణ భగవానుడు అన్నారు, అందరినీ సమమనస్కతతో గౌరవించేవాడే సర్వోన్నతుడైన యోగి అని భగవద్గీత 6వ అధ్యాయంలో అన్నారు. మీ ఆలోచనలను, నాలుకను ఇతరులను విమర్శించడం ద్వారా మలినం చేసుకోకండి. ప్రతి ఒక్కరితో మనఃపూర్వకంగా ఉండండి. అన్నింటికన్నా మిన్నగా మీతో మీరు నిష్కపటంగా ఉండండి. భగవంతుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. మీరు ఆయన్ని మోసం చేయలేరు. మీ అంతరాత్మ అనే మందిరంలో భగవంతుడు గుసగుసగా మాట్లాడుతున్నాడు. అంతర్జ్ఞాన ప్రకాశమే ఆయన. మీరు తప్పు చేసినప్పుడు మీకు తెలుస్తుంది. మీ మనస్సాక్షి మీకు అది చెప్తుంది. ఆ అనుభూతే భగవంతుడి కంఠస్వరం. మీరు ఆయన మాట వినకపోతే ఆయన మౌనంగా ఉండిపోతాడు. కానీ మీరు మీ అజ్ఞానం నుంచి మేల్కొని మంచి చేయాలని కోరుకున్నప్పుడు ఆయన మీకు మార్గదర్శనం చేస్తాడు. మీరు ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తారా అని మీరు వచ్చే సమయం కోసం ఆయన ఎల్లవేళలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన మీ మంచి చెడు ఆలోచనలను, పనులను చూస్తాడు. కానీ అవేవి ఆయనకు పట్టవు. ఏది ఏమైనా మీరు ఆయన బిడ్డే. ఇతరుల హృదయాల నుంచి అన్ని బాధలను ఉపశమింపజేసే ఆ సానుభూతి మీ హృదయంలో పొంగి పొరలాలి. ఆ సానుభూతే తండ్రి వాళ్ళని క్షమించు, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని యేసు అనగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది. ఆయన గొప్ప ప్రేమ అన్నింటినీ తనలో ఇముడ్చుకుంది. ఒక్క చూపుతో ఆయన తన శత్రువులందరినీ నాశనం చేయగలిగేవాడు. అయినా ఏ విధంగా అయితే భగవంతుడు మన దుర్మార్గపు ఆలోచనలు అన్నీ తెలుసుకున్నప్పటికీ నిరంతరాయంగా మనను క్షమిస్తాడో, అదే విధంగా గొప్ప మహాత్ములు కూడా ఆయనతో అనుసంధానంలో ఉండి మనకు అలాంటి ప్రేమనే ఇస్తారు. సార్వజనీనమైన సానుభూతిని పెంపొందించుకోవడానికి అన్నింటికన్నా గొప్ప మార్గం ధ్యానం. ఎవరి మనస్సు అయితే అధిచేతన స్థితిలో లగ్నమై ఉంటుందో వాళ్ళు నిరంతరము ఆనందంగా, ఎప్పుడూ తెలివిగా, ప్రేమతో ధ్యానం తర్వాతి ఫలితాలను ఎప్పుడూ నిలుపుకుంటూ ఉంటారు. ధ్యానం చేసిన తర్వాత మీరు అనుభూతి పొందే చేతనను ప్రయత్నరహితంగా మీరు నిలుపుకోగలిగినట్లయితే మీరు అధిచేతనను సిద్ధించుకున్నారు. ఎవరైనా మీకు తెలియని ఒక వ్యక్తి మీ ముందుకు వస్తే ఆ వ్యక్తి జీవితాన్ని గురించి అంతా తక్షణమే మీరు గ్రహిస్తారు. కానీ క్రీస్తు చేతన అంతకంటే ఇంకా ఆవలది. ఈ విశ్వంలో జరిగే ప్రతి విషయాన్ని మీ చైతన్యంలో అదే సమయంలో అనుభూతి పొందుతారు. అందరి పట్ల సానుభూతి పెంచుకోవడం ద్వారా మీరు మీ చేతనను విస్తరింపజేసుకుని తెలుసుకోవలసిన ప్రతిదాన్ని తెలుసుకుంటారు. ఏ విధంగా అయితే మీరు మీ శరీరాన్ని, అవయవాలను, ఆలోచనలను, మెదడును ఒకే సమయంలో తెలుసుకునే ఉన్నారో, అదే విధంగా మీకు క్రీస్తు చైతన్యం కలిగినప్పుడు
మీరు కలిసిన ప్రతి మానవుడి శారీరక స్పందనలను, వాళ్ళు చేసిన అన్ని ఆలోచనలను మీరు తెలుసుకుంటారు. పురోహితులు ఒక వ్యభిచారిణిని యేసు ముందు తీర్పు కోసం తీసుకువచ్చినప్పుడు, మీలో పాపం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆమె మీద మొదటి రాయి వేయమనండి అని యోహాను 8:7 అన్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి యేసు ఎలా తెలుసుకున్నాడు? ఆయన అంతటా వ్యాపించి ఉన్న క్రీస్తు చైతన్యంలో జీవించాడు. ఆ చేతనలో ఇతరులు ఏం చేస్తున్నది, ఏమనుకుంటున్నది మీరు అనుభూతం చేసుకోగలుగుతారు. ఒక్కొక్కసారి మీరు తాత్కాలికంగా ఏ శరీరంలో మీరు జీవిస్తున్నది కూడా మర్చిపోతారు. క్రీస్తు కూటస్థ చైతన్యానికి తత్వ విచార మార్గం. ధ్యానం తర్వాతి అనుభూతి ఫలితాలను పట్టి ఉంచుకోవడం క్రీస్తు చైతన్యానికి తత్వ విచార మార్గం. సత్యం మీద రాసిన కొన్ని పుస్తకాలను చదివి తాము క్రీస్తు చైతన్యం పొందామనుకునే వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ చేతనను గాఢమైన ధ్యానం ద్వారాను, నిరంతరమైన ఆధ్యాత్మిక ప్రయత్నం ద్వారా మాత్రమే మీరు పొందగలుగుతారు. నేను మీకు వివరించిన దాన్ని సిద్ధించుకునేంత వరకు మీకు క్రీస్తు చైతన్యం ఉంది అని అనకండి. ప్రస్తుతం మీ చేతన మీ శరీరానికే పరిమితమై ఉంది. కానీ గాఢమైన ధ్యానం ద్వారా మీరు దాన్ని విస్తరింపచేయగలిగితే మీరు జనులందరి ఆలోచనలను గ్రహిస్తారు. మీరు అన్ని విషయాలను తెలుసుకోగలుగుతారు. అద్భుతమైన సాక్షాత్కారాలు మీకు వస్తాయి. కొన్నిసార్లు ఆ స్థితి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నక్షత్రాలలోనూ, చంద్రుడిలోనూ, ప్రతి గడ్డి పరకలోనూ ఒకే సమయంలో ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు. ఈ సృష్టి అంతటిలోనూ ఉన్న దివ్య క్రీస్తు చైతన్యంలో మనం ఒక భాగం. ప్రతి ఒక్క వ్యక్తి మేధస్సు ఆ విశాలమైన క్రీస్తు మేధస్సులో ఒక భాగం. మనమందరం ఒక గ్యాస్ పొయ్యికి ఉన్న సన్నని రంధ్రం ద్వారా ఎగజిమ్మే ధారలాంటి వాళ్ళు. గ్యాస్ బర్నర్ కింద ఒకే ఒక మంట ఉన్నప్పటికీ దాని నుండి అనేక చిన్న చిల్లుల ద్వారా మంటలు బయటికి వస్తున్నాయి. ఆ భగవంతుడినే ఒక పెద్ద మంట నుంచి వస్తున్న చిన్న మంటలం మనం. మానవ జీవితపు అన్ని చిన్న ధారలకు కింద ఒకే జీవితం భగవంతుడు ఉంది. పుష్పాల వెనుక, మొత్తం ప్రకృతి వెనుక ఒకే జీవం భగవంతుడు ఉంది. ఈ సృష్టి అణువులోనూ మీరు మీ చేతలను అనుభూతి పొందగలిగితే మీరు క్రీస్తు చైతన్యాన్ని కలిగి ఉన్నారు. ఈ సృష్టికి ఆవల ఉన్నది విశ్వ చైతన్యం. సృష్టి నుంచి మీ చైతన్యాన్ని పైకెత్తి విశాలమైన భగవంతుడి నిత్యానందాన్ని మాత్రమే మీరు చూస్తే మీరు విశ్వ చేతనలో ఉన్నారు. సృష్టికి ఆవల విశ్వ చైతన్యంతో మీరు అనుసంధానంలో ఉంటే భగవంతుడు తన మేధస్సును సృష్టి గర్భంలో కన్యమేరి ఏ విధంగా పుట్టించాడో మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ భగవంతుడి మేధస్సు తండ్రి ఏ విధంగా ప్రతిఫలించిందో, లేదా సృష్టిలోని ప్రతి అణువులోనూ ఏ విధంగా పుట్టిందో అదే క్రీస్తు చైతన్యం, లేదా ఒకే ఒక ఔరస పుత్రుడు భగవంతుడి కుమారుడు. విశ్వవ్యాప్త క్రీస్తు చేతనకు భారతీయ నామం కూటస్థ చైతన్యం. భారతదేశంలో మేము దాన్ని కృష్ణ చైతన్యం అని కూడా పిలుస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తులాగా మా దేశపు గొప్ప అవతార పురుషుడైన యాదవ కృష్ణుడు ప్రతి దానిలోనూ ఉన్న కూటస్థ చేతనతో అనుసంధానమై ఉన్నాడు. ఈ ఇద్దరు కారణజన్ములు అన్ని జీవాల వెనుక ఉన్న ఒక్క జీవాన్ని కనుగొన్నారు. దివ్యమైన ఏకాగ్రత ద్వారా, ధ్యాన సంకల్పం ద్వారా భౌతిక ప్రపంచం నుంచి తమ చేతనను వెనక్కు మరల్చి ఈ సృష్టిలో ప్రతిదాని వెనుక ఉన్న భగవంతుడు యొక్క ప్రతిఫలనాన్ని, ఒకే ఒక భగవంతుడి పుత్రుడు క్రీస్తు లేదా కృష్ణ చైతన్యాన్ని వాళ్ళు దర్శించారు. కృష్ణుడు, యేసుక్రీస్తు, బుద్ధుడు, బాబాజీ వీళ్ళందరూ క్రీస్తులే. వాళ్ళు క్రీస్తు కూటస్థ చైతన్యాన్ని అందుకోవడానికి తమ చేతనను విస్తరింపజేసుకున్నారు. సెయింట్ జాన్ ధృవపరిచాడు, ఎవరైతే యేసులో ప్రకటమైన క్రీస్తు చైతన్యాన్ని, ఆయన్ని అందుకున్నారో వాళ్ళకి ఆయన భగవంతుని కుమారులు కాగల శక్తిని ఇచ్చాడు. యోహాన్
1.12 బైబిల్లో చెప్పబడి ఉంది. మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు క్రీస్తు చైతన్యాన్ని ప్రకటన చేశారు. ఆయన ఎల్లప్పుడూ శాంతంగా ఉండేవారు. నా అన్ని ఆలోచనలు, భావాలు ఆయన ప్రశాంతత అనే అర్థంలో ప్రతిబింబించేవి. ఇతరులు ఏమి చెబుతున్నారనే దాంట్లో శ్రీ యుక్తేశ్వర్ గారికి ఆసక్తి ఉండేది కాదు. వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారనే దాని మీద ఆయన ఆసక్తి చూపేవారు. మా గురువు గారి వంటి సద్గురువు ముందు దేన్నైనా దాచి ఉంచటం అసాధ్యం. జరిగేదంతా ఆయన చేతన ఎరిగే ఉండేది. లాహిరి మహాశైలిలో కూడా క్రీస్తు చైతన్యం నివాసం ఉంది. భగవద్గీతలో వివరించిన విధంగా ఒకనాడు ఆయన తమ శిష్యులకు క్రీస్తు కూటస్థ చైతన్యం గురించి ప్రవచనం చేస్తూ హఠాత్తుగా అరిచారు, నేను జపాన్ తీరంలో అనేక శరీరాల ఆత్మల్లో మునిగిపోతున్నాను. మరుసటి రోజు ఒక వార్తాపత్రిక కథనం నుంచి అంతకు ముందు రోజు జపాన్ దగ్గరలో ఉన్న ఒక ఓడ మునకలో చనిపోయిన అనేక మంది వ్యక్తుల గురించి తెలుసుకున్నారు. చావు పుట్టుకలనేవి ఒక స్వప్నం నుంచి పోయే మరొక స్వప్నం తప్పించి వేరేమీ కావు. అవి కేవలం ఆలోచనలు మాత్రమే. మీరు బతికి ఉన్నారని మీరు కలగంటున్నారు. మీరు చనిపోయారని మీరు కలగంటున్నారు. మీరు ఆ గొప్ప క్రీస్తు చైతన్యంలోకి ప్రవేశించినప్పుడు చావు పుట్టుకలు భగవంతుడి స్వప్నాలుగా చూస్తారు. యేసు ఆ చేతనలో జీవించటం వల్లే ఆయన అనగలిగాడు, ఈ శరీర మందిరాన్ని నాశనం చేయండి, ఇంకా 3 రోజుల్లో నేను దాన్ని పైకి లేపుతాను. యోహాన్ 2.19 బైబిల్లో ఉంది. భగవంతుడిలాగానే చావనే స్వప్నాన్ని జీవితం అనే స్వప్నంగా మార్చడం ఎలాగో ఆయనకు తెలుసు. మీ చేతనను విస్తరించుకోవాలనుకుంటే మీరు సానుభూతిని, నిస్వార్థపరత్వాన్ని పెంపొందించుకోండి. నాకు ఇది ఉంది అన్న చేతనే నాకు లేదు. భగవంతుడు పిలిస్తే ఒక్క క్షణంలో నేను ప్రతిదాన్ని వదిలివేయగలను. ఎందుకంటే నేను దేనికి బద్ధుడినై లేను. అయినప్పటికీ అన్నీ నావే. క్రీస్తు చైతన్యంలో ప్రపంచం మొత్తం, అందులో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతిదీ మీ సొంతం. ఈ మొత్తం అంతరిక్షము, అందులో ఉన్న ప్రతిదీ మీకే చెందుతుంది. ఇతరుల శరీరానుభూతులను మీ శరీరంలోనే జరుగుతున్నట్లు అనుభూతి పొందడం ప్రారంభిస్తే మీరు క్రీస్తు చైతన్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మీరు ఈ చేతనను వృద్ధి చేసుకున్నప్పుడు, ఇంకా అందులో ఉన్న ప్రతిదీ మీదని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకు ఇంకా జాతి, వర్ణ విచక్షతలు ఉండవు. ఆ చైతన్యంలో కొద్దిమంది పట్ల మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరి పట్ల 1,00,000 మంది తల్లుల ప్రేమను మీ హృదయంలో మీరు అనుభూతి పొందుతారు. మీరు దాన్ని కల్పన చేయడం లేదు, మీరు దాన్ని అనుభవిస్తున్నారు. యేసుక్రీస్తు, కృష్ణుడు, ఇంకా గొప్ప మహాత్ములందరూ సాక్షాత్కరించుకున్న దాన్ని, ఆ విశ్వ మేధస్సును క్రీస్తు చైతన్యం అని పిలిచే ఆ ప్రేమను. విశ్వవ్యాప్త క్రీస్తు కూటస్థ చైతన్యానికి సోపానాలు అనే ప్రసంగం 2వ భాగం ఇంతటితో సమాప్తం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేజ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాస యోగముతో ఏకాగ్ర చిత్తమును దివ్య రూపుడైన మహాపురుషుని స్మరించును, అట్టివాడు ఆ పరమ పురుషుని చెందుతున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు,
అజ్ఞానాంధకారముల కన్నా ఇతరుడు.